కనిపించే మనుషులు మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పాడేసి అడ్డదారుల్లో సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు పండి. ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐసీయూ అని అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. కర్మ ఎలా ఉంటుందంటే, కుంతీదేవి తనకున్న వరం వల్ల పుట్టిన కర్ణుణ్ణి తన తండ్రికి మచ్చ రాకూడదని, తనకు వివాహం జరగదేమో అని అప్పుడే పుట్టిన తన కొడుకు నీటిలో వదిలేసింది. కానీ ఆ వదిలేసిన కొడుకైన కర్ణుడి దగ్గరకు వెళ్ళి నా 5 కొడుకులైన పాండవులను కాపాడమని వేడుకుంది. అదే కర్మఫలం. మనం ఎవరిని బాధ పెడతామో వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళాల్సి వస్తుంది. నీవు చేసిన మోసాన్ని దేవుడు చూస్తాడు. నీ కర్మఫలం రూపంలో నీవు అనుభవించక తప్పదు. అర్థమైందనుకుంటా.